గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కురిసిన వర్షానికి కార్యాలయంలోకి నీళ్లు రావడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవల స్లాబ్ నుండి లీకేజ్ అవుతూ నీళ్లు కారడంతో మరమ్మతులు చేయించారు. అయినా చిన్నపాటి వర్షం వస్తే అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఉన్న జనాభా పుట్టినరోజు, చనిపోయిన రోజు, నూతన గృహాలు కట్టుకునేవారు రోడ్లు, డ్రైనేజీ ఇంకా అభివృద్ధి పనులకు సంబంధించిన డాక్యుమెంట్లు తడుస్తాయని అధికారులు హైరాణ పడుతున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. అదే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కార్యాలయంలోకి నీళ్లు వస్తే ఎవరికి ఫోన్ చేయాలనే సందేహంతో అధికారులు వాపోతున్నారు. స్లాబ్ లీకేజ్ అయితే వాటిని మరమ్మతులు 30% వరకు పనులు అయ్యాయని, వర్షాలు కురుస్తున్నాయని స్లాబ్ లీకేజ్ అవుతుందని తెలియదా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు తప్పిదమా లేదా స్లాబ్ లీకేజీ పనులు చేసిన సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇంకా నయం బెచ్చలు ఉన్నప్పుడు రాలే వెనక సైడ్ కూడా ఉంది.